హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న అంటే ఒక 1 month అవుతుంది మన పల్లెపదం పేజ్ స్టార్ట్ చేసి. ఆ పేజ్ గురించి నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే తెలియదు. ఇప్పుడు ఈ వీడియో వల్ల మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ ఆ పేజ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే పేజ్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. 1 month లోపల పేజ్ 40K రీచ్ అయితే వెళ్ళిపోయింది. ఈ రోజుకైతే 1 month మీద ఒక 6 days 7 days అవుతుంది. పేజ్ అయితే 43K అయితే వెళ్ళిపోయింది. 43.6 అయితే వెళ్ళిపోయింది పేజీ. చాలామంది అడుగుతారు పేజీ మీద ఎట్లా లేచింది, అంటే మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, అంటే మీ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు అని చాలామంది అయితే అడుగుతారు. నిన్న ఈవినింగ్ అయితే మన పల్లెపదం పేజ్లో స్టోరీలో ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టిన, కొంతమంది అయితే రిప్లై ఇచ్చారు, చాలామంది రిప్లై ఇచ్చారు. వాళ్ళందరికీ అయితే రిప్లై ఇచ్చిన నేను కూడా. కళ్ళకి ఒక 10 questions అయితే తీసుకున్నా. ఆ 10 questions మా తమ్ముడు రాసుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ 10 questions నేనైతే ఆన్సర్ చెప్తా. మీరు పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే మేము పల్లెపదం పేజ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, వేరే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, అంటే చిన్న అంటే ఒక సాంగ్కి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పెట్టి అట్లా వాళ్ళ సాంగ్కి అంటే అందులో పెట్టిన హీరోయిన్లు యాక్టర్స్ ఉంటారు కదా, హీరో కానీ హీరోయిన్ సంథింగ్ డిఓపి వాళ్ళు వీళ్ళు కొందరు ఆ వీడియో అయిపోయాక అవుట్పుట్ బయటకు వచ్చి యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోని కొంతమంది మాత్రమే షేర్ చేస్తుర్రు, కొందరే సపోర్ట్ చేస్తుర్రు వీడియోని. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేసిరో వాళ్ళందరూ సపోర్ట్ చేయలేకపోతుర్రు. అంటే లైక్ వాళ్ళ యాటిట్యూడ్ సంథింగ్ ఇక అది మనకు తెలియదు. కొంతమంది నుంచి అయితే నాకు పేజ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ అయితే 100లో 70% మెంబర్ నుంచి అదే వచ్చింది. అన్న మాకు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, మీరన్నా మాకు సపోర్ట్ చేయండి అంటే మేము తప్పక చేస్తామని చెప్పినాం. మేము ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కూడా డబ్బులు తీసుకోలేం. ఇంకా ముందు కూడా మ్యాక్సిమం తీసుకుంటాం, అంటే మరీ వాళ్ళ లెక్క డిమాండ్ చేసి కాదు, కానీ ఎన్నో కొన్ని అంటే మేము కూడా వాడే సాఫ్ట్వేర్లకు పేమెంట్ కట్టాలి కాబట్టి ఎన్నో కొన్ని తీసుకుంటాం. అది కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి కాదు, వాళ్ళ ఇష్టమైతేనే. అది కూడా మరి 5,000 10,000 20,000 అట్లా కాదు, ఎన్నో కొన్ని అంటే మాకు ఎంత ఛార్జ్ అవుతుందో దాన్ని బట్టే మేము పేమెంట్ తీసుకుంటాం. మ్యాక్సిమం పల్లెపదం అనే పేజ్ ఫోక్ వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తాం. మీరు మాకు సపోర్ట్ చేసిన రోజులు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మంచి రీచ్ ఇస్తాం, క్వాలిటీ ఇస్తాం, అన్నీ బాగానే ఉంటాయి మా దగ్గర. వితిన్ 24 hours లోపు పెట్టిన వాళ్ళే మాకు మెసేజ్ పెట్టిన తర్వాత 24 hours లోపు కంపల్సరీ రిప్లై ఉంటుంది మా నుంచి. వేరే వాళ్ళ పేజీలాగా రిప్లై ఇవ్వకపోవడం అట్లాంటిది ఏం లేదు. అండ్ ఇంకోటి, మాకు ఈరోజు మళ్ళీ ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం ఒకటి, పల్లెపదం అని. అందులో కూడా జాయిన్ కండి, ఏమన్నా న్యూ అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి, మన ఇన్స్టాలో కూడా ఉంటాయి. అండ్ కాల్స్ అయితే రిసీవ్ చేసుకోము, ఓన్లీ మెసేజ్ మెసేజ్ కంపల్సరీ రిప్లై ఇస్తాం. మీరు 24 hours లోపు కంపల్సరీ రిప్లై ఉంటుంది. అండ్ ఇంకోటి, పల్లెపదం అనేది యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది, అది మాది కాదు, అది వేరే అన్న వాళ్ళది. పల్లెపదం అయితే ఓన్లీ ఇన్స్టా పేజ్ మాత్రమే మాది, యూట్యూబ్కు మాకు సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిరా? చాలామంది అడిగారు మీ పేజ్ వీడియో క్వాలిటీ సీక్రెట్ ఏంది, సాఫ్ట్వేర్స్ వాడతారు? ఇక పల్లెపదం ఎడిటర్ నేను కాబట్టి నేను చెప్పాలి ఇది. మస్తు మంది మొన్న రీసెంట్గా వాళ్ళు ఫోన్ చేశారు కదా బ్రో, ఆ పేజ్ వల్ల ఏంటిది ఏదో పేజ్ ఉండే, ఆ పేజ్ అంతా గుర్తుందా? ఆ పేజ్ అంతా గుర్తులేదు మాకు. కాల్ చేసి మీరు ఏ సాఫ్ట్వేర్ వాడతారని అడిగారు చాలామంది. ఆ సాఫ్ట్వేర్ అయితే నేను ఫస్ట్ వీడియో అయితే యూట్యూబ్లోకి డౌన్లోడ్ చేసుకుంటా, అంటే 4K ఉంటే క్వాలిటీ 4K డౌన్లోడ్ చేసుకుంటా, 108 ఉంటే 108 డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ప్రీమియర్ ప్రో వాడతా, ఫైనల్ కట్ ప్రో వాడతా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడతా. ప్రీమియర్ ప్రోలో అయితే నేను ఏంటంటే 16:9 రేషియో, అంటే ఇన్స్టాగ్రామ్ రేషియో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ కట్ ప్రో ఎక్కించుకొని, ఫైనల్ కట్ ప్రోలో మా ఫ్రెండ్ది ల్యాప్టాప్ అది ఫైనల్ కట్ ప్రో వాడేది నేను, అంటే వీమేకర్ ఇన్స్టాల్ చేసుకొని అలా చేసుకున్నాను నేను విండోస్లోనే. దాంట్లో నేను అంటే కలరింగ్ పెంచుకున్న తర్వాత మళ్ళీ సిరి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కించుకొని నేను క్వాలిటీ అయితే పెంచుతా. ఆ క్వాలిటీ అయితే అంటే ఇన్స్టాగ్రామ్ క్వాలిటీ ఎంత తీసుకుంటుందో అంతే పెంచుతా క్వాలిటీ. అదైతే మా సీక్రెట్. చాలామంది అడుగుతూ సాఫ్ట్వేర్ చెప్పమని. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో 3 సాఫ్ట్వేర్ అయితే నేను వాడతా అంతే. ఇక మిగతా అంటే ఇక ఇవి వాడ ఇక అంతే. మర్చిపోయినా, డావెన్సీకి ఒకటి వాడతా. డావెన్సీలో కూడా కలరింగ్ చేస్తా. డావెన్సీలో మాత్రం సినిమాలు ఎడిట్ చేస్తారు, మామూలు కలర్ గ్రేడింగ్ రాదు, ఒక రేంజ్లో అయితే కలర్ గ్రేడింగ్. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్, మీ పేజ్కి ఎంతమంది వర్క్ చేస్తారు? అంటే పేజీకి అంతమంది అని ఏం లేదు, మాకు ఎంతమంది సపోర్ట్ చేస్తే అందరూ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరం కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి ఫాలోవర్స్ అందరూ కూడా మాకు టీమ్మేట్సే అంతే.
వాళ్ళు ఈ సాంగ్ పెట్టన్నా అంటే పెట్టేస్తాం అంతే. ఇది అంటే మ్యాక్సిమం ఫోక్ సాంగ్సే, వేరే సాంగ్స్ ప్రిపేర్ చేయకండి, వద్దొద్దు, ఓన్లీ ఫోక్లనే. కాబట్టి మీరు ఎవరిని సజెస్ట్ చేసినా అంటే ఈ సాంగ్ పెట్టుర్రు అని అన్నా కూడా పెట్టేస్తాం మేము, దానికి అట్లేం లేదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిరా? మీ పేజ్కి ఇంత తొందరగా రీచ్ ఎలా వచ్చింది? రీచ్ ఎలా వచ్చిందంటే అదేం లేదు బ్రో, వీడియో క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ యూట్యూబ్లో ఏ సాంగ్ అప్లోడ్ అవుతుందో ఫస్ట్ మేము అవి చూసుకున్న తర్వాత వాళ్ళు అంటే మాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అని ఉన్నాయి వాళ్ళవి బ్యాకప్లో, వాళ్ళు కాల్ చేస్తారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న వాళ్ళు ఎప్పుడుతోటే ఆన్ ద స్పాట్లో విత్ ఇన్ ఒక 30 minutes సాంగ్ రిలీజ్ అనుడితోటే మేము అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి ఆన్ ద స్పాట్లో అప్లోడ్ చేస్తాను నేను. విత్ ఇన్ 10 minutes ఎడిటింగ్ కొట్టి క్వాలిటీ పెంచి నీకు ఒక 10 minutes అయితే పక్క టైం పడుతుంది. 20 minutes లోపల అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. అది మా సీక్రెట్, దానికన్నా మంచి సీక్రెట్ అయితే ఏం లేదు ఇక. అండ్ ఇంకోటి మాకు అది సాగర్ ట్యూన్స్, మన సాగర్ బ్రోని అయితే మా పేజ్కి రీచ్ ఎట్లా వచ్చిందంటే సాగర్ బ్రో వాళ్ళు వచ్చింది. జాను సాంగ్ ఫస్ట్ 3 lakhs ఏమో పోయింది. ఫస్ట్ మాకే ఇచ్చిండు, అంటే మాకు బాగా క్లోజు ఆ బ్రో. ఫస్ట్ మాకే ఇచ్చిండు, మీ పేజీ ఇక పెట్టుకోర్రి అని చెప్పి ఫస్ట్ సపోర్ట్ చేసింది ఆ బ్రోనే. ఆ బ్రోకి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఆ సాంగ్ ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అయితే మనం ఆయన డీజే మిక్సింగ్లో నాకు బాగా సాంగ్స్ ఆయన నేనే చేస్తూ ఉంటాను మిక్సింగ్. ఆయన ఆ విధంగా నాకు బాగా క్లోజ్ ఉంటాడు సాగర్ అన్న. మనకు ఏదైనా ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇస్తాడు, మనకి ఇచ్చిన తర్వాతనే బయటకు పోతుంది అది. ఆ సాంగ్ ఆయన ఇచ్చిన వాళ్ళే మేము పెట్టినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మధుప్రియ వాళ్ళది పెట్టినాం, మధుప్రియ గారిది ఆ సాంగ్ సమ్మక్క సారక్క సాంగ్ పెట్టినాం మొన్న. ఫస్ట్ మేము మా పేజ్లో స్టార్ట్ చేసిన సాంగ్ అంటే మధుప్రియ గారిది సమ్మక్క సారక్క మొన్న రీసెంట్గా వచ్చిన సాంగ్. ఆ సాంగ్ పెట్టినాక 1 hour లోపే 45K పోయింది మా ఛానల్లో. ఈ తర్వాత నెక్స్ట్ టాప్లో ఉన్నదంటే టాప్లో అంటే నెక్స్ట్ వచ్చిన సాంగ్ అంటే సాగర్ అన్నదే మనకు ఎంత ఇప్పుడు 4 lakh ప్లస్ ఉంది అనుకుంటా. 6 lakh అయిపోయింది. 6 lakh ప్లస్ అట. దాని తర్వాత ఇంకోటి అదేంది అదొకటి ఆంధ్ర అంటే తెలంగాణది అది పాట ఆంధ్ర స్టైల్ తీసిరు అన్నట్టు వాళ్ళు వాడారు, గుద్దురు అని పాట. ఆ పాట ఫస్ట్ మా పేజీలో రీచ్ అయిందంటే ఫస్ట్ పాట అది ఒకటి 24 hours లోపు 1.1 million పోయింది. 1.1 పోయింది వ్యూస్, అది 1.1 million పోయింది. ఇక దాంతో ఈ సాగర్ అన్న వాళ్ళతో గిట్ట మాకు కొంచెం రీచ్ వచ్చింది. ఇంకా పోయినాయి. ఇంకొకటి ఆ చిన్నపిల్లలది వాగ్దేవి వాళ్ళ టీంది అదేంది బుగ్గన చుక్క పెట్టి అని, అది విజయ్ ఉయ్యాల అనే ఆ అన్న వాళ్ళు ప్రోగ్రామర్, ఆయన ఆ అన్న చేసిండు. ఆయన దగ్గరికి వెళ్ళి సాంగ్ తీసుకొని పెట్టినాం, అది కూడా మేమే. ఇంకా చాలామంది మాకు అప్రోచ్ అయ్యి వీడియోస్ మమ్మల్ని అప్లోడ్ చేయమంటేనే మేము చేసినాం. చాలామందికి మేము సపోర్ట్ చేస్తున్నాం, మాకు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ రంజిత్ ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇదే 01 Vlogsని. ఇది మనదే ఛానల్. పల్లెపద్దెమూలు అందరు చెప్తున్నా 40K సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోవాలి ఏమంటున్నా. తెల్లారి వారికి 40K పల్లెపదం నుంచి వచ్చిరని చెప్పుకుంటే నేను అట్లా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయరు. ఇప్పుడు వీడి గురించి మాట్లాడలే అనుకుంటారు, వీడు కూడా తెలుసా మేము వీడియోలో అప్లోడ్ అయితే వీడు మేనేజ్ చేసేది వీడియో అన్నట్టు. వీడియో చెప్తాడు వీడి గురించి, మాట్లాడరా. హాయ్ వ్యూవర్స్, మీరంతా మా ఫ్యామిలీ. మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫాలోవర్ మా ఫ్యామిలీ లాంటి వాళ్ళే. మా ఫ్యామిలీయే మీరందరూ. మాకంటూ ఎటువంటి టీం లేదు, మీరే మా ఫ్యామిలీ, మీరే మా టీమ్మేట్స్, అన్నీ మీరే. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు ఇంత మూవ్ ఆన్ అవుతున్నాం, ఇంత రీచ్ వచ్చింది మాకు మీ వల్లనే. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సి అంటే వస్తే మీకే థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం క్వశ్చన్ ఉందా? మీ పేజ్లో ఓన్లీ ఫోక్ సాంగ్సే పెడతారా, మూవీ సాంగ్స్ కూడా పెడతారా? ఇది ఒకటి ఫస్ట్ చెప్పినాం అన్న కూడా, ఓన్లీ ఫోక్ సాంగ్సే పెడతాం. మన పల్లెపదం కాబట్టి మన సినిమా పాటలలో పెడితే అది మంచిగా ఉండదు, పక్క కాపరేట్ పడుతుంది. అది చెప్తున్నా, కాపరేట్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది. నా ట్రోలింగ్ పేజ్ కూడా స్ట్రైక్ పడి పోయింది. అందుకే సినిమా పాటలు పెడతలే, ఓన్లీ ఫోక్ సాంగ్సే. ఇంకా మీ పేజ్లో ప్రమోషన్స్ ఫ్రీగా చేస్తున్నారా లేదా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారా? మేము ఆ పేజీలో అయితే ప్రమోషన్స్ అయితే ఇప్పుడైతే ఫ్రీగానే చేస్తున్నాం, ఏం తీసుకుంటలేము. నేను వాడే ప్రీమియర్ ప్రో డైమెన్సీ అవన్నీ సాఫ్ట్వేర్ అయితే నేను నా సొంతంగా మనీ పెట్టుకుని అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక ఫ్యూచర్లో ఆలోచిస్తా, ఇక తెలియదు అదే. ఇక పేజీ అంటే మా బాగానైతే తీసుకోము, ప్రమోషన్ అయితే తక్కువనే తీసుకుంటాం. అన్ని పేజీలు కంపేర్ చేసుకొని మీరైతే తీసుకుంటాం పక్కా. అది అంటే లో తీసుకుంటాం, బాగా ఏం తీసుకోం. ఇంకా మీరు కొలాబరేషన్స్ పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు? కొలాబరేషన్స్ అంటే ఇప్పుడు కొలాబరేషన్ పెట్టినాం అనుకో, ఇప్పుడు కొలాబరేషన్ పెడితే వాళ్ళ పేజ్కి వెళ్తుంది, మన పేజ్కి వెళ్తుంది, అంత వీడియో అంతా ఆగమాగం అవుతుంది. వీడియో కింద పేరు కనిపిస్తుంది కొలాబ్ పెట్టినామని. అందుకే కొలాబ్ ఎవ్వరికి పెడతలే, ఓన్లీ మన సాగర్ బ్రోకి మాత్రం కొలాబ్ పెట్టినాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ మేము వేరే వాళ్ళకి పేజీ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి కొలాబ్ పెట్టినప్పుడు పెట్టలేరు.
కొలాబ్ పెట్టచ్చు, పెడితే మంచిగా వీడియో అంతా పేజ్ అంతా ఆగం అవుతుంది, మొత్తం కల్లి వెళ్ళవుతుంది. అట్లా ఎవ్వరు పెడతలే, ఒక సాగర్ బ్రో ఒకటే ఉంటుంది కొలాబ్. ఇప్పుడు అసలు మీ పేజ్కి ఇంత తొందరగా 1 monthలో ఫాలోవర్స్ రీచ్ ఎలా వచ్చింది? క్వాలిటీ మెయింటైన్ చేయాలి పక్కా. మన వీడియోకి అయితే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అప్ టు డే ఎప్పటికప్పుడు వీడియో పెట్టాలి. డైలీ 3 వీడియోస్ అయితే పక్కా పెట్టాలి. మొన్న ఒకరోజు ఏమైందంటే డైలీ 4 వీడియోస్ అప్లోడ్ అయినాయి. 4 వీడియోస్ అప్లోడ్ అవుతుంటే ఏంటంటే రీచ్ పోలేదు, ఒక వీడియో రీచ్ పోలేదు. మళ్ళీ దాన్ని అయితే వీడియో డిలీట్ చేసినాం. అట్లా డైలీ 3 వీడియోస్ పక్కనే వస్తాయి. మీ పేజ్లో ఇప్పుడు జాను సాంగ్ ట్రెండింగ్ అవుతుంది కదా, ఇంకా ఆ సాంగ్ యూట్యూబ్లోకి రాలేదు ఎందుకు, ఎప్పుడు వస్తుంది? అది ఇంకా సాంగ్ ప్రాసెసింగ్ ఉంది. అది లేదు, అది జాను సాంగ్ అంటే మేము జాను సాంగ్ కోసం మీరు సాగర్ని అడగండి. సాగర్ అన్నని అడిగితే అది ఆయన మొత్తం పూర్తి వివరాలు చెప్తాడు మీకు. ఇప్పుడు మ్యాక్సిమం అది ఇంకా మ్యూజిక్ కొంచెం పెండింగ్ ఉంది, అది రఫ్ మాత్రమే వచ్చింది ఆయనకు. అది ఇంకా కంప్లీట్ వర్క్ కాలే. సాంగ్ అయినాక తీస్తాడు, మ్యాక్సిమం ఈ 1-2 months లోపు కంప్లీట్ చేసేస్తాడు కావచ్చు అనిపిస్తుంది. చెప్పిండు మొన్ననే అన్నాడు కంప్లీట్ చేయాలి తొందరగానే. చేస్తాడు, వస్తుంది, త్వరలోనే వస్తుంది. దానిలో కూడా ఒక మధ్యలో లిరిక్ మళ్ళీ పెడతాం, అది చాలా బాగుంటుంది. సాంగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అది మీరు అందరూ పాపం అన్నని సపోర్ట్ చేయాలి. చాలా రోజుల నుంచి ఒక మంచి హిట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తుండే ఆయన. ఇప్పుడు ఇంకోటి ఈ సాంగ్ తోటి ఒకటి హింట్ ఇస్తున్నా నేను. ఆ బ్రో కూడా తెలియదు నేను హింట్ ఇస్తున్నా అని. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటకు పక్కా అటాక్ట్ అవుతారు. పక్కా చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఈ పాట. వాళ్ళకి చెప్తాను, అర్జున్ ఫ్యాన్స్ కోసం. మీరే ఇక ఇప్పుడైతే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కాల్ ఇద్దాం, బ్రో కాలేజ్ మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిరా? మీ పేజ్ అమ్ముతారా? పేజ్ అమ్ముతా బ్రో, అంత తీసుకుంటారా? పేజీ ఇక పెడతాం, ఇంకో 1 month అయితే సేల్కి పెడతాం. 50,000 అవుతుంటే పేజ్ సేల్కి పెడతాం. అంటే మినిమం ఒక ఫాలోవర్స్కి ₹1 సేల్కి పెడతాం, పక్కా పెడతాం. లాస్ట్ టాప్ 10లో టాప్ నంబర్ 1 క్వశ్చన్ ఇది ఓనర్స్కి. ఇది మీ వర్క్ ప్రొఫెషన్ ఏంది? మా వర్క్ ప్రొఫెషన్ ఏంటంటే నేను ఎడిటర్ని. ఫస్ట్ నేను యాక్టర్ ఏమనుకున్నాను కానీ ఇప్పుడు ఎడిటర్ అయినా. ఈ బ్రో ఏంటంటే మన మ్యూజిక్ కంపోజర్, డీజే మిక్సింగ్, మ్యూజిక్ అంటే స్టూడియో పెట్టినాం మా సపరేట్. నా ఛానల్ ఉంటుంది చూడండి ఒకసారి, పైన ఐకార్లో కూడా ఇస్తా. స్టూడియో పెట్టినాం. ఇప్పుడు మా స్టూడియోలో ఏంటంటే ఇన్ ద మిక్స్ స్టూడియోస్ అని పెట్టినాం నేము. మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్, ఎల్దపేట మండల్, గొల్లపల్లి, బొప్పూరు లొకేషన్. మన రైస్ మిల్ పక్కనే మార్కెట్ టెంపుల్ దగ్గర ఇన్ ద మిక్స్ స్టూడియోస్ అని పెట్టినాం పేరు. ఓవల్ అడిగిన చెప్తారు. గొల్లపల్లి, బొప్పూరు స్టూడియో ఎక్కడంటే మీకు ఓవలని చెప్తారు. ఇప్పుడు మా స్టూడియోలో అంటే స్పెషాలిటీ ఏంటంటే సాంగ్ రికార్డింగ్ ఒకటి ఉంటుంది, మిక్సింగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మ్యూజిక్ కంపోజింగ్ ఒకటి ఉంటుంది, ఎడిటింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కెమెరాస్ వీడియో తీసుడంటే ఇక కొంచెం ముందు చూడాలి. ఇప్పుడైతే కెమెరాస్ అయితే మా దగ్గర లేవు, తెప్పిమంటే ఆ కెమెరాస్ కూడా తెప్పించి మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోక్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళు, డిఓపి వాళ్ళని కూడా తెప్పించి తెమ్మడి చేస్తాం. ఒక్కసారి మా స్టూడియోకి వచ్చారనుకో మొత్తం ప్యాకేజ్ పాట మీ చేతులకు వస్తుంది. ఇంకేంది అది ముచ్చట, తక్కువ బడ్జెట్లో. అది మన గురించి గురించి కూడా యాడ్ ఇవ్వడానికి ఈనాడు వాళ్ళు కాంటాక్ట్ అంటే ఎక్కడ మనకి పేజ్ గురించి అయితే ఒకళ్ళు అయితే కాంటాక్ట్ అయ్యారు బ్రో, చాలా థ్యాంక్ యూ. మా పేజ్ గురించి అంటే న్యూస్ పేపర్లు వేస్తా అని చెప్పిండు. ఎక్కడి నుంచి కాంటాక్ట్ అయిన బ్రో ఆయన? వైజాగ్ నుంచి అయితే కానండి. మా పేజ్ వైజాగ్ అయిందంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా లేపాలి పేజీని, ఓకేనా? ఇంకో 2 monthsలో 1 monthలో పేజీ 1,00,000 వెళ్ళిపోతుంది పక్క. ఇప్పుడు ఈ పేజ్ కూడా అంత మాకు న్యూస్ పేపర్లో రావడానికి కారణం మేజర్ కారణం అయితే మీరే 1 monthలో రీచ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు కాంటాక్ట్ డైరెక్ట్. హ్యాపీనెస్ సపోర్ట్ అంతా మీదే. అది ప్రతి ఒక్కరికి పేజ్ని షేర్ చేయండి, పేజ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరిది. మేము అంటే చాలామంది మెసేజ్ చేస్తారు, ఎంతమందికి మెసేజ్లు అర్థమవుతుంది. అందుకే నేను డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ పెట్టినాం. వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు ఎవరు మెసేజ్ పెట్టినా గ్రూప్లో మెసేజ్ పెడతాం. ఈరోజు అంటే గ్రూప్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఎవరికి రిప్లై చేయలేం పేజ్లో. వాట్సాప్ గ్రూప్లో ఇస్తాం, పక్కా ఇస్తాం. పేజ్ను ఫోన్ అయితే కలవది, వాట్సాప్లో కాల్ చేసినా అంటే మాట్లాడతాం. మళ్ళీ అంటే వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మాట్లాడతాం. మన ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా పెట్టినాం. ఇప్పుడైతే మన సాబ్రోకి అయితే కాల్ చేద్దాం. మీరు అందరూ అడుగుతారు కాబట్టి లాస్ట్గా కాల్ చేద్దాం, మాట్లాడదాం. ఏమంటాడు? ఫోన్ చేయరా అన్న. అయితే ఆ సాంగ్ అయితే ఎప్పుడు వస్తుందని అడుగుతారు మా వ్యూవర్స్. జాను ట్రెండింగ్ అవుతుంది కదా సాంగ్ ఒకటి. అయితే మీరు పల్లె పదంకి ఇచ్చారు కదా అన్న సాంగ్, అది చిన్నగా డెమో. అట్లా ఎందుకు ఇచ్చారన్న మరి? షార్ట్ వీడియో రిలీజ్ చేద్దామని అనుకున్నా. ఓకే. చాలా మంది ఏమంటారంటే ఫోన్ చేయనే పెయిడ్ ప్రమోషన్ మాట్లాడే బ్యాచ్ ఎక్కువ ఉన్నది. సో మనకు సీన్ అన్న కొంచెం పరిచయం, అప్పుడే ఆ టైంలోనే కొంచెం పల్లె పదం అని కూడా ఛానల్ పెట్టిన సాగర్ అని చెప్పేసిండు. సో అన్న మన సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇన్స్టాలో వైరల్ చేద్దాం,
అసలు జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో చెయ్యనని సాయంత్రం 6 గంటలకు పెట్టిన. ఓకే. అది చేసిన 8 గంటలకు 8:30కు అప్లోడ్ చేసిన. ఆ టైం కూడా కరెక్ట్ టైం కాదు, రిలీజ్ చేసే టైం, అప్లోడ్ చేసే టైం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు 300 మంది ఫాలోవర్స్ ఉన్నారు అంతే అన్నకు కూడా. అప్పుడే కొత్తగా పెట్టిండు. ఆ పాటతో అమ్మంతో అన్ని కంటిన్యూషన్ లేచిపోయినాయి. ఆ పాట వైరల్లోకి వచ్చింది, పల్లె పదం కూడా వైరల్లోకి వచ్చింది. 2 కొత్త పాటలు జనాలకు ముందుకెళ్ళినాయి. అంటే అన్న థాటు అంటే సాంగ్ ఇవ్వాల్సిన థాట్ మీదేనా, వేరే ఎవరన్నా చెప్పిరా ఇట్లా షార్ట్ వీడియో రిలీజ్ చేద్దామని? నాదే, ఎవరు చెప్పలేదు అన్న. సీన్ అన్న ఏమంటే చేద్దామా అంటే చేద్దామని చెప్పేసిన, ఇచ్చేసిన. ఏమంటే షార్ట్ వీడియో వచ్చిందన్న పల్లె ఛానల్ అప్లోడ్ చేయనా అన్నాడు. చేసే అన్న లింక్ పెడతా అని చెప్పేసి వేవ్ ఫైల్ పెట్టిన. ఏమంటే మనోడు ఉండు కదా రంజిత్ రెడ్డి మా అన్న ఎడిట్ చేసిండు. నా ఛానల్ ఫస్ట్ లింక్ పెట్టిండు. ఏమంటే ఆయన పల్లె పదం పెట్టేసి కొలాబరేషన్ పెట్టేసిండు. అయితే అన్న వేరే చాలా పేజెస్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. అవును. ఇదే పల్లె పదం పేజీకి ఇవ్వడానికి కారణం ఏందన్న? మా వ్యూవర్స్ అడుగుతున్నారు. క్లోజ్ మనకు ఫస్ట్ నుంచి. ఓకే. అంతా ఇక మనం ఎప్పుడు రెగ్యులర్ సీనన్నతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్టు ఏదో ఒక ఫోన్ విషయంలో. ఇక అట్లా కామన్ గా రెగ్యులర్ గా ఫ్రెండ్ అనమాట. సో ఇక ఫస్ట్ అడగడమే. ఇంత ముందు నేను నా వేరే సాంగ్స్ కూడా ఏం చేసిన అంటే చాలా మందిని అడిగిన, పెయిడ్ ప్రమోషన్ బ్రూ, అది కొత్త ఛానల్ పెట్టిన స్టార్టింగ్ అదే పెయిడ్ ప్రమోషన్ అన్న ఎప్పుడో చెప్పేసి, అన్న నేను ఛానల్ పెడుతున్నా, అందరి లెక్క పెయిడ్ ప్రమోషన్ అలాంటి ఏం లేవు, డైరెక్ట్ వైరల్ చేసేద్దాం వచ్చిందాన్ని, జనాలు ఆదరిస్తారు లేకపోతే లేదు అని చెప్పేసిండు. సో అది అనగానే పెట్టేసే అన్న ఛానల్ పెట్టినావు కదా, పోతే పోతే లేకపోతే లేదు, దాన్ని కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు అని నేను అనుకున్నా. జనాలు గట్టిగా తీసుకెళ్ళారు. పల్లె పదం పేజ్ మీదనే 7,500 మంది ఫాలో రీల్స్ చేసారు ఆ సాంగ్ మీద. ఆ తర్వాత అదే పెట్టిన తర్వాత అంత ముందు అంటే సీన్ అప్లోడ్ చేసిన తెల్లారి కూడా ఏం చేసినట్టు ఫస్ట్ రోజు అంత రీచ్ లేదు. అంటే కొంచెం ఇన్స్టా పేజీలు ఉన్నాయి కదా, పేర్లు ఎందుకు పెద్ద పెద్ద, వాళ్ళు అడిగితే పెయిడ్ ప్రమోషన్ బ్రో అన్నారు. సరేలే బ్రో అని లైట్ తీసుకున్నా. అదే పేజ్ వాళ్ళు మొత్తం నాకు ఇప్పుడు కొలాబరేషన్ పెట్టి యాక్సెప్ట్ చేయి బ్రో ప్లీజ్ అంటారు. అది సీన్ అన్న కూడా పెట్టాను అంతే. ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి ఫోన్ చేసి అన్న యాక్సెప్ట్ చేయరాదు అంటున్నాను, చెయ్యను బ్రో అని చెప్పిన. చెయ్యను బ్రో అని ముఖం మీద చెప్పేసిన. మనకి సపోర్ట్ చేయని వాళ్ళు మన సక్సెస్ అయినాక మనకెందుకు వస్తారు బ్రో? సక్సెస్ కోసం వాళ్ళు మనకి హెల్ప్ కోసం అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు అన్న సక్సెస్ దగ్గర ఇప్పుడు ఇన్స్టా పేజీలు ఎంత పెద్ద ఇన్స్టా పేజీలు ఇవి ఉన్నాయో అందరు కొలాబరేషన్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒకళ్ళు పెట్టలే అనేది ఎవ్వరు లేరు. కాకపోతే ఒక తెలుగు ఫ్లోక్స్ అడ్డా తమ్ముడు ఒక్కడే అన్న, అంటే నేను అడగలేదు ఆ తమ్ముడిని, అడగ ముందుకి అన్న సాంగ్ బాగుంది నాకు కొంచెం వీడియో ఉంటే సెండ్ చేయవా నేను అప్లోడ్ చేస్తా అన్నాడు. ఇక ఆ తమ్ముడు ఒక్కడే యాక్సెప్ట్ చేసిన. నెక్స్ట్ కుమార్ ఎన్ఎస్ఎస్ ఉండు కదా ఇన్స్టా పేజీ, ఆయన కూడా ఎమ్మటే రెస్పాన్స్ అవుతాడు అనమాట మనకు. ఇంతవరకు అయితే జర రీజనబుల్ రెస్పాన్స్ అయ్యిండు. తెలుగు ఫ్లోక్స్ అడ్డా అబ్బాయి కూడా ఎన్నడూ ఛార్జ్ చేయడు, కాకపోతే అదే ఫస్ట్ వీడియో నాతో చేయడం. తర్వాత 4-5 ఛానల్ పేజీలు పెయిడ్ ప్రమోషన్ ఓన్లీ మనం పెయిడే అన్నారు. మరి పెయిడ్ లేకుండా ఎప్పుడు మరి నాకు పైసలు అయితే అన్న, నేను ఫోన్ చేసి నేను యాక్సెప్ట్ చేయాలంటే నేను కూడా పైసలు అయితే అన్నామన్నా కావాలి అట్లా. అదే ఇప్పుడైతే మీరు ఇచ్చిన సాంగ్ తో మాత్రం రీచ్ అయితే మామూలు రీచ్ కాదు, అది ఫాలోవర్స్ గెయిన్ చేసింది, మస్తు సక్సెస్ తీసుకొచ్చింది అన్న మీరు ఇచ్చిన సాంగ్. అప్పుడు 354 ఫాలోవర్స్ అంతే. అవును. అప్పటికి ఏ వీడియో కూడా 1 lakh కాదు, జస్ట్ మధుప్రియదా ఎవరిదో అదొక్కటే వీడియో 23,000 పోయింది టాప్ వీడియో. అన్న మీరు చూసిన ఇవన్నీ పేజీలు చూసిరు కదా, అందులో మన వీడియో క్వాలిటీ ఎట్లుందన్న? అన్ని పేజీలు మనదే బెటర్ ఉంది, అంటే అన్ని కొన్ని బ్లర్ అవుతాయి, ఇది జర నీట్గా ఉందా? మన ఫాలోవర్స్ అడిగిన క్వశ్చన్ అది, ర్యాండమ్ గా అడుగుదామని మిమ్మల్ని అడిగిన క్వాలిటీ ఎట్లుంది? ఆ వీడియో అయితే క్వాలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం బ్లర్ అయిపోతాయి. అదే అయితే అన్న మెయిన్ క్వశ్చన్, అసలు మన క్వశ్చన్ కి రావాలి, ఇప్పుడు ఆన్సర్ చెప్పురు మీరు. చెప్పండి. అయితే ఆ సాంగ్ అయితే ఎప్పుడు వస్తుందని అడుగుతారు మా వ్యూవర్స్. జాను ట్రెండింగ్ అవుతుంది కదా సాంగ్ ఒకటి, 2 months పడుతుంది ఎగ్జాక్ట్ గా 2 months పడుతుంది ఫుల్ సాంగ్ రావడానికి యూట్యూబ్ లో. అంటే కొంచెం ఆడియో పరంగా కొంచెం విజువలైజేషన్ అవి మిక్సింగ్ లైవ్స్ అవి చేసి ఉన్నాయి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ టైం అడిగిండు, సో టైం ఇస్తున్నాం అనమాట. లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ టైం ఇవ్వకపోతే కొంచెం ఎమ్మటే ఇస్తా. అంటే ఆల్రెడీ అంతా ప్లానింగ్ అయిపోయిందన్న, హీరోయిన్ కూడా మాట్లాడి పెట్టేసిన, డైరెక్షన్ లొకేషన్స్ అన్ని మాట్లాడి పెట్టేసిన. నాకు డ్రెస్ సంబంధించిన డ్రెస్సులు కూడా నేను గుట్టించి పెట్టుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడు మ్యూజిక్ ఇచ్చేస్తే, అంటే ఫైనల్ ఇచ్చేస్తే సాంగ్ రిలీజ్ చేయడం జస్ట్ 2 days లో రిలీజ్ చేసి
థర్డ్ డే నాడే ప్రోమో రిలీజ్ చేసాడే. శివకు కూడా చెప్పిన, శివ వెల్పుల డిఓపి షూట్ అయిపోయిన తెల్లారే మీటింగ్ అయిపోవాలని చెప్పి అంతే. సరే అన్నాడు. ఇక మ్యూజిక్ ఒకటి కొంచెం లైవ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆగుతుంది. బ్రో ఇగో మన పేజీ మీ తరపున ఏం చెప్తారు? మన పేజీకి మీ వల్ల లేచింది మన పేజీ, మన వ్యూవర్స్కి, పల్లెపదం వాళ్ళకి. పల్లెపదం అనేది అందరికి సంబంధించింది, అందరికి సహాయపడుతుంది. దాన్ని ఫాలో చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి అని చెప్తాను. అయితే అందరి లెక్క పెయిడ్ ప్రమోషన్ కాకుండా మన అనుకుని ముందుకు తీసుకెళ్తుంది అట్లా. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే, చూసారు కదా ఇట్లుంటుంది అన్నట్టు. ప్రమోషన్ చేయమంటే ఎత్తలేరు, మేము ఫ్రీగా ఎత్తున్నాం. ఎప్పటిదాకా ఎత్తాం ఫ్రీగా తెలియదు. నా సాఫ్ట్వేర్ ఎప్పటిదాకా పని అయితే అప్పటిదాకా ఫ్రీగా ఎత్తా. ఇంకేది సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వెర్షన్ అయిపోయిందో, నా పెయిడ్ వెర్షన్ అయిపోయిందో అప్పటి నుంచి పైసలు మనీ ఛార్జ్ చేస్తాం. అంటే తక్కువ ఛార్జ్ చేస్తాం. మనీ అంటే బాగా తక్కువ చేద్దాం. మీరు ఒకసారి వేరే పేజీని కనుక్కొని మా పేజీకి రారి. అప్పుడు ఆ పేజీ అంతలా అంటుంది, మీ పేజీ ఇట్లా అంటున్నాను, వాళ్ళకన్నా సగం తక్కువ వేసి మేము ప్రమోషన్ చేస్తాం. ఓకేనా? చలో లాస్ట్గా ఏం చెప్తావు బ్రో? అందరు మాకు సపోర్ట్ చేయరు, మేము మీకు సపోర్ట్ చేస్తాం అంతే, ఏం లేదు. ఇగో వీడు కూడా కొత్తగా వచ్చిండు మన పేజీలకి. వీడు బాగా మాట్లాడతలేడు, జర సిగ్గుపడతారు అన్నట్టు. మేమేందంటే నేను ఎడిటర్ని, పల్లెపదం ఎడిటర్ని, మన మ్యూజిక్. వీడు అయితే ఇక మొత్తం ఎస్సీఓ బిసిఓ యూట్యూబ్ ఛానల్ అవి ఇవి అన్నీ చూసుకుంటాడు. ఇక సినిమా పాటలు మొత్తం వీనార్లు వస్తాయి. ఇక సినిమా పాటలు మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు ఎప్పుడా? వే టు బీట్స్. వే అంటే వేడి నుంచి బీట్స్కి అయింది అన్నట్టు. అట్లా సినిమా పాటలు అన్నీ దాంట్లో కావాలంటే వాట్సాప్ స్టేటస్ అన్నీ మొత్తం వేరే ఉంటాయి. 3Dలో మొత్తం వేరే ఉంటాయి. సరేనా? చలో రైట్, మళ్ళా బాయ్.